భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే ప్రాంగణం నందు జరిగే బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని, అదేవిధంగా బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు అన్నారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో రిజర్వేషన్ శాతం పెంచి బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి అని బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు లింగారెడ్డి, ప్రభాకర్ హరినాథ్, ఓబులేషు, వాల్మీకి ఆదర్శు, రాము నాయక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాడులు, అదేవిధంగా అణచివేతకు గురవుతున్నటువంటి బీసీలను ఐక్యత తేవాలి. అదేవిధంగా ఐక్యతతో పాటు ఈ రాష్ట్రంలో బీసీలలో రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఒక పార్టీ ఏర్పాటు చేసి భారత చైతన్య యువజన పార్టీ స్థాపించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఏకతాటిపై తేవడం రామచంద్ర యాదవ్ గారు చేపడుతున్నటువంటి ముఖ్య ఉద్దేశంగా. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరూ ఈ నెల 22న జరిగే బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని, అదేవిధంగా జయప్రదం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి ఈరోజు బీసీలు తరలి రావాలని చెప్పేసి ఈరోజు బీసీలు